వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగానే హెల్త్ ఇష్యూస్ వల్ల నా వాయిస్ సరిగా ఉండకపోవచ్చు. దయచేసి వీడియో చూసేటువంటి మిత్రులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అనంతపూర్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి తాజా సమాచారం అండి ఇది. ముందుగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే అటు కేంద్ర ప్రభుత్వ స్థాయి కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వ స్థాయి కానీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పూర్తి జనరల్ స్టడీస్ను కవర్ చేస్తూ రాష్ట్ర స్థాయి ఫేమస్ ఫ్యాకల్టీల ద్వారా తయారు చేయించినటువంటి 10,000 పీడిఎఫ్ బిట్ బ్యాంక్ అండి. ఈ యొక్క బిట్ బ్యాంక్ వచ్చేసరికి మీకు అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విధంగా తయారు చేయించడం అనేది జరిగింది. మొత్తం జనరల్ స్టడీస్లో ప్రతి ఒక్క టాపిక్ కూడా దీంట్లో కవర్ కావడం అనేది జరుగుతుంది. ఎవరికైతే ఈ యొక్క పీడిఎఫ్ కావాలో స్క్రీన్లో కనిపించినటువంటి నెంబర్కు 50 రూపాయలు ఫోన్పే చేసి అదే స్క్రీన్ షాట్ను అదే నెంబర్ కనుక పెట్టినట్లయితే మీరు ఆ యొక్క పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇక నేరుగా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు వచ్చేసరికి ఈనాడు పత్రికలో అనంతపూర్ సంబంధించి ఒక తాజా న్యూస్ అయితే రావడం అనేది జరిగింది. సో విషయం లేకపోతే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. జగన్ సర్కారు నిర్వాహకం మూలంగా కోర్టులో 2 కేసులు నడుస్తున్నాయి. సత్వరమే వీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ కానిస్టేబుల్ అభ్యర్థులు కోరారు. సోమవారం నిరుద్యోగులు అనంతపూర్ ఇక్కడ మిస్ అయింది కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. 2022 నవంబర్ 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరింది. 5 నుంచి 8 మార్కులు కలపాలని, హోంగార్డుల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, ఫిలిమ్స్లో హోంగార్డులను అర్హత వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ కోర్టుకు వెళ్లారు. ఈ కేసులు ఇప్పటికీ తెగలేదు. సత్వరమే వాటిని పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని వారు కోరారు. సో ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వారు ఈవెంట్స్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర స్థాయిలో ఇలా నిరసనలకు దిగుతా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.